జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ జరిగినటువంటి ప్రజావాణి కార్యక్రమానికి జగిత్యాల జిల్లా నుంచి పలు గ్రామాల రైతులైతే తరలివచ్చారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో వాళ్ళంతా కూడా రావడం జరిగింది. కారణం యాసంగి సీజన్కు సంబంధించి ఇప్పటికీ తమకు ఇవ్వాల్సినటువంటి రైతు బోనస్ను తమకు అందజేయలేదు. ఇప్పుడు వానాకాలం సీజన్ కూడా ముగిసేటువంటి సందర్భము. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పంటలు కోతకు వస్తున్నటువంటి సిచ్యువేషన్లో గత ఏడాది అంటే గత సీజన్లో ఇచ్చినటువంటి హామీ ఇచ్చిన ప్రకారము తమకు 500 రూపాయల బోనస్ తక్షణమే చెల్లించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తమకు పూర్తి స్థాయిలో అంటే ఈ రైతు బోనస్ రాని పక్షంలో తమంతా కూడా వచ్చే సోమవారము భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఈ సన్న బియ్యం పండించినటువంటి రైతులకు సంబంధించి వారితో ధర్నా నిర్వహిస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. అలాగే ఇప్పటికే అంటే ఈ సీజన్కు సంబంధించి ఎరువుల ధరలు ఇతర ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగిన నేపథ్యంలో తమకు బోనస్ ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతులైతే డిమాండ్ చేశారు. మరొక వార్త, కోరుట్ల నియోజకవర్గం మోహన్ రావుపేట గ్రామానికి చెందినటువంటి ప్రజ్ఞేష్ అనేటువంటి ఒక చిన్న బాలుడు ఇవాళ జిల్లా కలెక్టరేట్కు వచ్చాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లితో కలిసి తమ్మునితో కలిసి కూడా రావడం జరిగింది. అయితే ఇంటి తగాదాలతో అంటే భూ తగాదాలతో తన తండ్రిని హత్య చేశారు. అయితే ఆ క్రమంలో తనపై కూడా దాడికి పాల్పడ్డారు. అయితే తనకు న్యాయం చేయాలి, తమకు రావాల్సినటువంటి భూమిలో వాటాకు కింద రావాల్సినటువంటి భూమి తమకు అప్పగించాలని సందర్భంగా బాలుడు అయితే జిల్లా కలెక్టర్ను కోరారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. జిల్లా కలెక్టర్కు కూడా అనేక సార్లు రావడం జరిగిందని చెప్పడం జరిగింది. మరి వారికి ఎటువంటి న్యాయం చేస్తారు? ఇప్పటికే ఇంట్లోంచి వెళ్ళగొట్టడంతో బాబాయ్, తాత అలాగే మరొక 6 వ్యక్తులు కలిసి తన భర్తను చంపి ఆ తర్వాత తమను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. తాము ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నామని చెప్పడం జరిగింది. మరి వారికి ఎటువంటి న్యాయం చేస్తారో చూడాల్సి ఉంది. జగిత్యాల రూరల్ పిఎస్కు కూతవెట్టు దూరంలో జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామంలో భారీ చోరీలు జరిగాయి. దాదాపు 4 నుంచి 5 ఇండ్లలో ఏకకాలంలో చోరీకి పాల్పడ్డ నిందితులు దాదాపు 10 నుంచి 15 తులాలకు పైగా బంగారము, 40 తులాలకు పైగా వెండి, అలాగే 3 లక్షలకు పైగా నగదుతో పాటు ద్విచక్ర వాహనాన్ని కూడా అపహరించారు. అయితే దీనిపైన ఉదయాన్నే గమనించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తులు, యజమానులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీమ్ మాధ్యమంలో విచారణ జరిపి ఆ తర్వాత పూర్తిగా దీనిపైన లోతుగా దర్యాప్తు జరుపుతున్నాం, సీసీ కెమెరాలు విచారణ జరుపుతామని పోలీసులు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అదే రోజు అంటే నిన్న రాత్రి చోరీ జరిగినటువంటి సమయంలో అదే ప్రాంతంలో ఒక పెళ్లి బరాతు కొనసాగుతోంది. ఈ క్రమంలో నిందితులు అదే అదనుగా భావించి చోరీకి పాల్పడ్డట్టు మనకు అర్థమవుతుంది. అలాగే అక్కడే రెక్కి ముందు రోజు నుంచి కూడా రెక్కి నిర్వహించినట్టయితే స్థానికంగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది.